1 2 3 స్టార్ట్. హ్యాపీ భోగి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ మూమెంట్స్. ఇక్కడైతే నా వాయిస్ తో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఈ పండగలో తిరిగి తిరిగి నా వాయిస్ అయితే మొత్తం పోయింది. మేమైతే ముంబై నుంచి వచ్చి ఒక 1-2 డేస్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మాది కొంచెం అమ్మ వాళ్ళ ఇల్లు విజయనగరానికి దగ్గర. సో పండగ కావాల్సిన షాపింగ్ అలా అక్కడ నుండి చేసేసి అండ్ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అండ్ ఈవినింగ్ మంచులో వెళ్ళడం వల్ల ఇంకా ఫుల్ కప్పేసుకొని అలా వెళ్తున్నాం అనమాట. ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయిపోయింది అండ్ అత్తయ్య మామయ్య వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ మార్నింగ్ లేస్తే భోగి కనుక వెళ్ళాక ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మార్నింగే లేచేసాము. యాక్చువల్లీ అప్పుడు భోగి బాగుండేది. ఏంటనంటే ఎర్లీ మార్నింగే అందరూ స్నానాలు చేసేసి అండ్ భోగి పిడకలతో తీసుకొని వచ్చి అక్కడ వేసేవారు కదా. ఇప్పుడు ఏమీ అలా లేదు. పిల్లలు ఎవరు లేవట్లేదు, స్నానాలు లేవు, ఏమీ లేవు. కానీ మంట అయితే ఎవరో ఒకరు వేస్తారు కదా. సో మేము అంత దూరం నుంచి వచ్చి లేవకపోతే బాగోదు కదా. సో మేము కూడా అందుకనే ప్రతి ఇయర్ వచ్చిన ప్రతిసారి ఎవరు వచ్చినా రాకపోయినా నేను మా హస్బెండ్ కూడా లేచి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఎక్కడున్న వాళ్ళందరూ అయితే మా మరుదులే అవుతారు నాకు. అందులో కొంతమందికి పెళ్లి అయిపోయింది, ఇంకో 2 పెళ్ళిళ్ళు అవ్వలేదు ఉన్నారు. ఇంకో నెక్స్ట్ టైం కి ఇంటి పండుగ కోసం బయట నుంచి వచ్చేస్తాం కదా. వర్క్ చేసిన వాళ్ళందరూ ఇవ్వండి. చిన్నమరిది సారీ ఫస్ట్ ఇంకా చిన్నమరిది దాక్కుంటున్నారు ఏంటి ముందు అసలు చిన్నమరిది గారు మరిది గారు దాక్కుంటున్నారు. నెక్స్ట్ పెళ్లి అయిపోయింది. లాస్ట్ ఇయర్ పెళ్లి ఇంకా కాలేదు. నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది వదిన అన్నారు, తీసుకొని వచ్చారు సంతు. మాట్లాడతారండి. భోగి ఎందుకు చేసుకుంటాము సంక్రాంతికి ముందు ఏంటి అనేది అని చెప్పాలా? చెప్పండి పర్లేదు చెప్పండి. చిన్నలు పెద్దలు అందరూ బాగుండాలని మనం కోరుకుంటూ. మామయ్య హ్యాపీ భోగి మామయ్య. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి అని చెప్పరా. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. ఏంటి మీ అక్క లేదా లేవలేదా? అండ్ మార్నింగ్ అయితే భోగి మంటలు స్నానాలు అన్ని అయిపోయాక నెక్స్ట్ డే సంక్రాంతి కదా. సో దానికోసం అయితే మా అత్తయ్య మామయ్య వాళ్ళు చెరుకు రెడీ చేసేస్తున్నారు. మా ఇంటి ముందు కొంచెం ఉంటాయి, పొలంలో కూడా ఉంటాయి అన్నమాట. అండ్ అరటి గెలలు కూడా మా తోటలోవి. ఇక్కడ మా వదిన వాళ్ళ హస్బెండ్ వచ్చారు. ఐ మీన్ మా హస్బెండ్ బావగారు అనమాట. ఇక్కడ వాళ్ళ ఊరికి కూడా కొన్ని తీసుకెళ్ళటానికి అని వచ్చారు. సో మా మామయ్య వాళ్ళు అయితే వాళ్ళ కోసం రెడీ చేసేస్తున్నారు అనమాట. అండ్ వీళ్ళకే కాదు, మాకు అరటి తోట ఉంది కనుక ఈ చెరుకు అరటి పళ్ళు ఆ ఊర్లో వాళ్ళకి కొంతమందికి పంచుతారు అత్తయ్య ప్రతి సంవత్సరం కూడా. సో అదైతే ఇక్కడ జరుగుతుంది అనమాట. అన్నయ్య వచ్చి కొన్ని తీసుకొని వాళ్ళ ఊరు వెళ్తున్నారు. మాకైతే అన్నయ్య వాళ్ళ ఇల్లు పక్క ఊరు అన్నమాట. మేమందరం బయట ఉన్నప్పటికీ విలేజెస్ అన్ని ఒకే దగ్గర కనుక వచ్చేసిన ప్రతిసారి కలుస్తాం. అండ్ అది అయిపోయిన తర్వాత అయితే నేను అక్కడ మాకు తెలిసిన కొంతమంది ఇంటికి వెళ్తూ ఉంటానన్నమాట వచ్చిన ప్రతిసారి అలా ముచ్చట్లు పెట్టడానికి. సో అలాగా కొంతమంది ఇంటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాను. ఈ లోపు జియా స్లీప్ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ మనం ఎప్పుడు బయటే ఉంటాం కనుక వచ్చినప్పుడు అయినా సరే అలా ఊర్లో కొంతమందితో అలా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అప్పటికి కొంచెం ఫన్నీగా అందరు తెలిసిన వాళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే మేము అలా తిరిగి వచ్చేసరికి మా అత్తయ్య ఎలా ఫిష్ కర్రీ వండేసి ఉంచేసారు అనమాట. మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మాత్రం అత్తయ్య చేతి వంటలేండి ఇంకా మొత్తం దిగదనమాట. అండ్ ఈవినింగ్ అయితే భోగి పళ్ళు స్టార్ట్ చేసేసాం. మా మరిది వాళ్ళ పాపకి మా పాపకి ఒకేసారి. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట ఇద్దరికి కలిపి చేయటం అనేది. అండ్ అక్కడ ఉన్న పెద్దవాళ్ళని కొంతమంది పిలిచాము. పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తే మంచిది కదా అని చెప్పి. ఇలా అయితే హడావిడి జరిగిపోతుంది మా దగ్గర.
వీళ్ళు కూడా నలుగురు మామయ్య వాళ్ళం అన్నమాట. సో అక్కడ ఎవరిని పిలిచినా పిలవకపోయినా ఇలా ఈ 4 సరిపోతారన్నమాట. నలుగురు మామయ్యలు ఉంటారు, అత్తయ్యలు ఉంటారు, వాళ్ళ చెల్లెలు ఉంటారు. ఆ ఇంట్లో మాకు అలా టైం సరిపోతుంది ఇంకా. అలా ఇలా నువ్వు జెన్నెట్ చూడు ఏ జాను నువ్వు తినవు చాక్లెట్ ఇవ్వదంట నీకు మరి కొట్టుకోట్లో అండ్ మరిది వీళ్ళిద్దరు కూడా ఎస్ఎస్బిలో వర్క్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు మేము అందరం కూడా బయటే ఉంటాం కదా, ఆల్రెడీ చెప్పాను కదా. వీళ్ళైతే బీహార్ లో ఉంటున్నారు. ఏంటి ఇలా ఇలా చేద్దామా లేకపోతే హ్యాపీ భోగి టు హాల్ చూస్తున్నారు హ్యాపీ భోగి టు హాల్ ఒకసారి చెప్దాము. రైట్ రెడీ 1 అది 2 షార్ట్ కూడా తీయాలన్నా స్టార్ట్ హ్యాపీ భోగి